ఇప్పటివరకు ఇశ్రాయేలు దేశాన్ని వెళ్ళినటువంటి రాజుల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏకీకృత ఇశ్రాయేలు దేశంలో మొదటివాడిగా సౌలును చూసాం, తర్వాత రెండవ రాజుగా దావీదును చూసాం, మూడవవాడిగా సొలొమోనును చూసాం. ఇప్పుడు నాలుగవ రాజుగా సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబామును గురించి చూద్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం. తర్వాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను. సొలొమోను చనిపోయిన తర్వాత అతని యొక్క కుమారుడైనటువంటి రెహబాము రాజయ్యాడు. సొలొమోను తర్వాత వెంటనే రెహబాము రాజయ్యాడు అంటే మధ్యలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవి ఏంటి అంటే, సౌలు కానీ దావీదు కానీ సొలొమోను కానీ ఏకీకృత ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తారు. కానీ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే, ఇశ్రాయేల్ దేశము 2 భాగాలు అయిపోతుంది. ఇశ్రాయేల్ మొత్తము 12 గోత్రాలు. 12 గోత్రాలు ఇప్పుడు ఏమవుతాయి అంటే 2 గోత్రాలు అయిపోయి, ఒకటి ఇశ్రాయేల్ దేశం కింద, రెండవది యూదా దేశం కింద విడిపోతాయి. ఇశ్రాయేల్ దేశంలో 10 గోత్రాలు ఉంటాయి. యూదా దేశంలో 2 గోత్రాలు, యూదా బెన్యామీను గోత్రం 2 ఉంటాయి. అసలు ఎందుకు ఈ ఏకీకృత ఇశ్రాయేల్ దేశం ఇశ్రాయేలు యూదా దేశాలుగా విడిపోయాయో మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విడిపోవడానికి గల 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటంటే, ఇప్పుడు ముందున్నటువంటి రాజు సొలొమోను. సొలొమోను మొదట్లో బాగానే ఉన్నాడు కానీ మొదట్లో బాగానే ఉన్నాడు కానీ చనిపోయేటువంటి చివరి రోజుల్లో దేవునికి దూరం అయిపోయాడు. కారణం ఏమిటంటే, అతని యొక్క భార్యలు అని చెప్పాం. భార్యలు విగ్రహారాధకులు అవ్వటం వల్ల వృద్ధాప్యంలో భార్యల మాట విని సొలొమోను ఏమైపోయాడంటే విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు యూదా దేశాలుగా విడిపోవటానికి మొదటి కారణం తన ముందున్నటువంటి తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు చేసినటువంటి విగ్రహారాధన ఒకటైతే, రెండవది సొలొమోను దేవుని యొక్క దేవాలయం కట్టడమే కాదు, తన యొక్క పట్టణాన్ని చుట్టూ ప్రాకారాలని కట్టడానికి రాజు ప్రజల మీద ఒత్తిడి తెచ్చాడు. వారితో ఎల్లప్పుడూ పని చేయించుకున్నాడు. రెండవది, పని చేయించుకోవటమే చాలదన్నట్టు వాళ్ళపైన అధికమైనటువంటి పన్ను భారాలు పెట్టేశాడు. ఎందుకంటే బంగారాలు, వెండి, ఈ పట్టణాలు, ఈ ప్రాకారాలు కట్టాలంటే ఖర్చు ఎక్కువైపోయింది, డబ్బు తక్కువైపోయింది. ఈ డబ్బు ప్రజల నుంచే రప్పించుకోవడానికి పన్ను అనేది పెట్టేశాడు. ఎక్కడైతే పన్నులు పెరుగుతాయో రాజ్యం అనేది కొంచెం ప్రశ్నార్థకం అవుతుంది. ఇక్కడ కూడా అది జరిగింది. మూడవ కారణం, ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, సొలొమోను తర్వాత రెహబాము రాజు అయ్యాడు. రాజు దగ్గరికి ప్రజలందరూ వచ్చి ఒక మాట అడుగుతారు. ఏమిటి ఆ మాట అంటే, మీ తండ్రి మమ్మల్ని కష్టపెట్టారు, నువ్వన్నా మమ్మల్ని సుఖపెడతావా అంటే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఏం చెప్పాలి? సుఖపెడతాను అని చెప్పాలి. కానీ ఈయనేం చెప్తాడంటే, నేను మా నాన్నకన్నా ఎక్కువ కష్టపెడతాను అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ప్రజలందరూ వ్యతిరేకత వచ్చేసింది వాళ్ళకి. అమ్మ, నాన్నే చూసాము, ఇంకా అలాంటి మనస్తత్వం ఉన్నాడంటే మనం ఇంకా ఈయన దగ్గర ఉండలేము దాసులుగా అని చెప్పి వేరే కుంపటి పెట్టేసి 2 రాజ్యాలుగా విడిపోతాయి. ఇశ్రాయేలు అందరూ 10 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళిపోతారు. యూదా గోత్రము బెన్యామీను గోత్రం 2 మిగిలిపోయి ఈ రెహబాము ఇశ్రాయేలు అందరిని పరిపాలించడు. కేవలం 2 గోత్రాలను మాత్రమే పరిపాలించేటువంటి రాజుగా ఈ రెహబాము ఉంటాడు. ఒకటి సొలొమోను యొక్క విగ్రహారాధన, రెండవది ప్రజలపై పని ఒత్తిడి, పన్నుభారము, మూడవది రెహబాము చెప్పినటువంటి తిక్కరి సమాధానం. ఈ మూడిటిని వరిసి ఇశ్రాయేల్ దేశం ఏమైపోతుందంటే 2 భాగాలుగా విడిపోతుంది.